హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ లక్ష్మీ ప్రసన్న. సో ఈరోజు వచ్చేసి నేను నా డైలీ రొటీన్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో అందుకే ఈరోజు యాక్చువల్గా స్టార్ట్ చేశాను. ఇప్పుడే లేచాను. నేను నా ఫస్ట్ టాస్క్ వచ్చేసి మా బాబుని స్కూల్కి పంపించడం. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి. యాక్చువల్గా ఈరోజు మా టిఫిన్ వచ్చేసి దోశ. మా బాబు అయితే ఖచ్చితంగా ఏ టిఫిన్ అయినా కానీ చట్నీ ఉండాల్సిందే అంటాడు. సో మా బాబు కోసమైనా కానీ నేను ప్రతిరోజు చట్నీ ప్రిపేర్ చేస్తానండి. ఇక్కడ చట్నీ చేస్తున్నాను నేను. నెక్స్ట్ మా బాబుకి ఇప్పుడే బాత్ అయిపోయిందండి. మా బాబుని బాత్ చేసి మా బాబుని రెడీ చేస్తాను. యాక్చువల్గా అయితే ఇది ఏ మదర్కైనా కానీ ఇదైతే పెద్ద టాస్క్ అండి. పిల్లల్ని లేపి రెడీ చేసి స్కూల్కి పంపించడం. అసలు చెప్పిన మాటే వినరండి, టైంకి తినరు, లేవరు. ఫైనల్గా అయితే చాలా కష్టపడి నేను మా బాబుని రెడీ చేస్తున్నాను. కానీ నేను చాలా లక్కీ అండి. మా బాబు అయితే ఏడవకుండా రోజు ప్రశాంతంగా స్కూల్కి వెళ్తాడు. కానీ బ్రేక్ఫాస్ట్ దగ్గరకు వచ్చేసరికి చాలా సతాయిస్తాడనమాట. మా బాబు చాలా బుద్ధిగా రెడీ అవుతున్నాడు. ఫస్ట్ టీవీ చూసుకుంటూ. యాక్చువల్గా వాడికి వీడియో తీస్తున్నామని కూడా తెలీదు, తర్వాత తెలుస్తుంది వీడియో తీస్తున్నామని. మా బాబు స్కూల్కి కూడా రెడీ అయిపోయాడు. మా పాప అయితే ఇంకా లేవలేదు. మా పాప పడుకునే ఉందండి. ఇంకా ఫైనల్గా మా బాబు కోసం ఒక దోశ వేశాను. ఇప్పుడే తింటున్నాడు. సో మా బాబుకి హాయ్ చెప్పమంటే మీ అందరికీ ఇప్పుడు హాయ్ చెప్తున్నాడు. ఇంకా సో మీ అందరి డైలీ రొటీన్స్ కూడా నాకు పెడతారు. మీరేం చేస్తుంటారు ఏంటి అని నాకు మెసేజ్ చేయండి ఖచ్చితంగా. మీ పిల్లలతో మీరు ఎలా స్పెండ్ చేస్తారు, మీ పిల్లలకి ఏం పెడతారు, స్కూల్కి ఎలా పంపిస్తారు, అవన్నీ మీరు కామెంట్స్ చేయండి ఖచ్చితంగా. సో ఫైనల్గా టిఫిన్ పెట్టేస్తున్నానండి. మా బాబుకి తినేస్తున్నాడు. ఇంకా స్కూల్ బాక్స్ అదే స్నాక్స్ బాక్స్, బుక్స్, వాడి లగేజ్ అంతా సర్దేస్తున్నాను. స్కూల్ బ్యాగ్ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. యాక్చువల్లీ ఈరోజు స్నాక్స్కి నేను బనానాస్ పెట్టాను. యాక్చువల్లీ ఎప్పుడు నేను ఫ్రూట్స్ ఇవే ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి మా పిల్లలకి అయితే. ఇంకా వేరే బయట ఐటమ్స్ అలాంటివి ఏం పెట్టను. సో మా పాప అయితే ఇక్కడ లేచిందండి. ఇంకా లేచి ఫస్ట్ వచ్చేసి నా దగ్గరికే వస్తుంది. నా దగ్గరకు వచ్చేసి ఫస్ట్ కిస్ ఇస్తుంది, గుడ్ మార్నింగ్ కిస్ ఇస్తుంది. ఎవరి దగ్గరికి వెళ్ళదండి. ఫస్ట్ అయితే నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకెవరి దగ్గరికైనా వెళ్తుంది. నెక్స్ట్ ఇంకా మా బాబుని స్కూల్కి తీసుకెళ్ళిపోతున్నామండి బండి మీద. మా హస్బెండ్, నేను, మా బాబు ముగ్గురం వెళ్తున్నాము. నెక్స్ట్ ఇంకా స్కూల్లో వదిలేస్తున్నాను. లోపలికి తీసుకెళ్ళి ఇంకా మా బాబుని వదిలేసి వచ్చేసాక మేము ఇక్కడ టిఫిన్ చేస్తున్నాము దోశ వేసుకొని. మీరు ఈరోజు ఏం టిఫిన్ చేశారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ టాస్క్ మా బాబు లంచ్ బాక్స్ అండి. సో క్యాలీఫ్లవర్ అంటే మా బాబుకి చాలా ఇష్టం. సో క్యాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నాను నేను. ఈరోజు మీరేం చేశారో కామెంట్ చేయండి, ఏం కర్రీ చేశారు అన్నది. నెక్స్ట్ మా బాబు బాక్స్ కూడా రెడీ అయిపోయింది. మా పాప గొడవ చేస్తుంది దానికోసం, బాక్స్ కావాలి అని. సో నేనేమో ఇవ్వట్లేదు. అయినా దానికోసం చాలా ఫైట్ చేస్తుంది మా పాప. యాక్చువల్గా మా బాబుకి ఏదంటే మా పాపకి అదే కావాలంటదండి. ఫైనల్గా మా పాప అలిగిందండి బాక్స్ ఇవ్వలేదని. బెడ్రూమ్లోకి వెళ్ళేసి పడుకుంది బాక్స్ ఇవ్వట్లేదు అని. చాలా క్యూట్గా చేసేదండి. మా బాక్స్ ఇచ్చేసి వచ్చామండి. తర్వాత మేము లంచ్ చేస్తున్నాము. సో తను వచ్చేసి మా సిస్టర్ ఇన్లా అండి. మా పాప, నేను, మా హస్బెండ్ లంచ్ చేస్తున్నాము. నెక్స్ట్ మా బాబు వచ్చే టైం అయిపోయిందండి ఈవినింగ్. వెళ్ళేటప్పుడు మాత్రం మేము తీసుకెళ్తామండి. దగ్గరే స్కూల్ వచ్చేటప్పుడు మాత్రం వ్యాన్కి వస్తాడు. సో మా బాబు వ్యాన్లో నిద్రపోతున్నాడు అనుకుంటా. డ్రైవర్ వచ్చేసి లే అని లేపుతున్నాడు. ఫైనల్గా అయితే మా బాబు వచ్చేసాడు, నిద్రమత్తులో ఉన్నాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇద్దరు తెగ ఆడుకుంటున్నారండి. ఇంకా గోల ఇద్దరు ఉంటే మాత్రం అసలు మా పాప అయితే అస్సలు ఆగదు మా బాబుని చూసి. ఇంకా ఆడుతూనే ఉంటారు. బాత్ అయిపోయింది, స్నాక్స్ తినేసి ఇంకా ఆడుకుంటున్నారు. సో ఇంకైతే ఇక్కడ నుంచి నాకు ఇంకా వీడియో తీయడం కుదరలేదండి. ఇంకా అప్పటికే ఆల్మోస్ట్ 6:30 అలా అయిపోయింది. 7:30 కల్లా డిన్నర్ పెట్టేసి నేను ఇంకా మా బాబుని పాపని ఇద్దరిని పడుకోబెట్టేసి